అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో నిన్నటి నుంచి చేస్తున్న తనిఖీల్లో భారీగా బంగారం పట్టుబడింది. ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా వాహనాల తనిఖీలు చేపడుతున్నారు. ఈ క్రమంలో నిన్నటి రోజు గ్లోబల్ క్రిటికల్ లాజిస్టిక్స్ కంపెనీ ప్రతినిధులు సుమారుగా 25.50 కోట్ల రూపాయల మేర బంగారం తరలిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఇన్వాయిస్ ఉన్నప్పటికీ బంగారం ఎంత ఉంది, ఎంత తరలిస్తున్నారన్న వివరాల కోసం దానిని సీజ్ చేసినట్లుగా అనంతపురం డీఎస్పీ వీర రాఘవారెడ్డి తెలిపారు. దీనిని జీఎస్టీతో పాటు ఇతర అధికారులకు అప్పచెప్పి సరైన ఆధారాలు ఉంటే విడుదల చేయనున్నట్లుగా చెప్పారు. మరొక వైపు అనంతపురం 1 టౌన్ పరిధిలో కూడా భారీగా బంగారం నగదు పట్టుకున్నారు. ఐరన్ బ్రిడ్జి వద్ద రాత్రి తనిఖీ చేస్తుండగా ఓ కారులో బంగారం నగదు పట్టుకున్నారు. తమిళనాడుకు చెందిన సేందిల్ కుమార్ ఎలాంటి బిల్స్ లేకుండా బంగారం విక్రయించి నగదు తీసుకువెళ్తున్నారన్న సమాచారం మేరకు తనిఖీలు నిర్వహించారు. అతని వద్ద బంగారంతో పాటు నగదు కూడా భారీగా పట్టుబడింది. దీనిని కూడా సీజ్ చేసినట్లుగా డీఎస్పీ రాఘవారెడ్డి తెలిపారు. ఎవరైనా సరే 50,000కు మించి నగదు తీసుకువెళ్తే ఖచ్చితంగా అందుకు సంబంధించిన ఆధారాలు చూపాల్సి ఉంటుందని డీఎస్పీ తెలిపారు. అలాగే ఎక్కడైనా ఎన్నికలకు సంబంధించి ప్రలోభాలకు పాల్పడితే సివిజిల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చన్నారు. అనంతపురం పట్టణ ప్రజలందరికీ అనంతపురం సబ్ డివిజన్ పోలీసు వారి తరఫున తెలుగు ఉగాది నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. ఈ సంవత్సరం అందరికీ మంచిగా జరగాలని చెప్పి వారి యొక్క కోరికలన్నీ తీరాలని చెప్పి కోరుకుంటున్నాను. అనంతపురం సబ్ డివిజన్ పరిధిలో అర్బన్ సబ్ డివిజన్ పరిధిలో రానున్న సాధారణ ఎన్నికలకు పార్లమెంటుకి అసెంబ్లీకి జరుగుతున్న సందర్భంగా విస్తృతంగా తనిఖీలు చేయడం జరిగింది. నిన్నటి దినము అనగా 8వ తారీఖున పవిత్ర మార్కెట్ దగ్గర తనిఖీలు చేయగా అక్కడ మనకు గ్లోబల్ క్రిటికల్ లాజిస్టిక్స్ అని చెప్పి వాళ్ళు గోల్డ్ తీసుకొని వచ్చేసి షాపులకి సప్లై చేస్తున్నారు. దాంట్లో వాళ్ళకి ఇన్వాయిస్ ఉంటే కూడా దాంట్లో ఫిజికల్ స్టాక్ని వెరిఫై చేయడానికి పాసిబిలిటీ లేకపోతే దానిపైన అది వెరిఫై చేయాలనే ఉద్దేశంతో నిన్న 25.94 కోట్ల గోల్డ్ని సీజ్ చేయడం జరిగింది. దాన్ని ఆర్ఓ గారికి రాసి ఫ్లయింగ్ స్క్వాడ్ ద్వారా ఆర్ఓ గారికి రాసి దాన్ని వచ్చేసి డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలో పెట్టి దాన్ని వచ్చి వెరిఫై చేసి ఆ ఫిజికల్ స్టాక్కి నెక్స్ట్ వచ్చి ఆ బిల్స్కి సరిపోతాయని చెప్పేసి చెక్ చేసి దానిపైన చర్యలు తీసుకునేదానికి జిఎస్టీ వారికి రాయడం జరిగింది. అదేవిధంగా నిన్న రాత్రి రాబడిన సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ వాళ్ళతో పాటు మన ఐరన్ బ్రిడ్జి దగ్గర సూర్యనగర్ క్రాస్లో వెహికల్ చెకింగ్ చేస్తుండగా సెంథిల్ కుమార్ అనే అతను అనుమానాస్పదంగా కనపడినాడు. అతను పిలుచుకొని విచారణ చేసి అతను కోయంబత్తూరు నుంచి నిన్న పొద్దున గోల్డ్ ఆర్నమెంట్స్ తీసుకొని వచ్చి వితౌట్ బిల్స్ ఇక్కడంతా షాపులకి ఇచ్చి ఇక్కడ నుంచి గోల్డ్ డబ్బులు తీసుకుపోతానని చెప్పి తెలపడం జరిగింది. దానిపైన అతన్ని సోదా చేయగా అతని దగ్గర నుంచి 13,50,000 రూపాయలు, అదేవిధంగా 1 కేజీ 764 గ్రాముల బంగారాన్ని సీజ్ చేయడం జరిగింది. దీనికి బిల్స్ కానీ దానికి సంబంధించిన పత్రాలు కానీ ఏమీ లేదు. దానివల్ల దాన్ని కూడా సీజ్ చేసి మా తదుపరి చర్యలకు డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీకి పంపడం జరిగింది. జిఎస్టీ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అఫీషియల్స్ కూడా మనం ఇన్ఫార్మ్ చేస్తున్నాము. వారు తదుపరి చర్యలు తీసుకుంటారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి నేను తెలియజేయడం ఏమనగా ఇప్పుడు 50,000 కంటే ఎక్కువ డబ్బులు ఎవరు కానీ ఎనీ ఎవిడెన్స్ లేకుండా తీసుకొని పోయేదానికి ఇది లేదు. కాబట్టి మీరందరూ వచ్చేసేసి పోలీసులు కూడా సహకరించి మీరు ఏదైనా ఉంటే డిజిటల్ పేమెంట్స్ చేసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా సివిజిల్ యాప్ను వచ్చేసి అందరూ డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర ఎవరైనా కానీ ఫ్రీబీస్ కానీ ఏదైనా కానీ చీరలు కానీ లేకపోతే ఏమన్నా కానీ పంచాయతీ కానీ ఉంటే దాన్ని ఇమ్మీడియట్గా మీరు కానీ ఎలక్షన్ కమిషన్ నామ్స్ ప్రకారం వాళ్ళకు సివిజిలో కానీ కంప్లైంట్ చేస్తే మేము ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకునేదానికి అవకాశం ఉంది.